సాక్ష్యం టీవీకి స్వాగతం. నేను మీ రాజు. ముందుగా సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. సాక్ష్యం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ కూడా తెలుసు, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి త్యాగాలతో ఏర్పడినటువంటి మన స్వాతంత్రం మరి ఇప్పటికీ కూడా ఇంకా చిన్న చిన్న లోటుపాట్లతో నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు నిజంగా గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి గ్రామంలోని కూడా సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ముందు కూడా ఒక ప్రభుత్వాన్ని పెట్టేటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తుంది. మా కస్టమర్ దేవుళ్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెందుర్తి ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బాలాజీ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, పెందుర్తి, విశాఖపట్నం. గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గండి వెంకట సత్యనారాయణరావు గారికి, మా జోనల్ ఇన్ఛార్జ్ శాసనసభ మండలి పక్ష నేత ఎమ్మెల్సీ మాధవ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ 50 మందికి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భీమునిపట్నంలో గల పాలకులకు, అధికారులకు, నియోజకవర్గ ప్రజలకు, విశాఖ జిల్లా వైద్యాధికారులకు సాక్ష్యం టీవీ ద్వారా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భీమునిపట్నం నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సాక్ష్యం టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తమ గ్రామానికి చెందిన దొంగగడ్డ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తామని సిపిఐ పార్టీ నాయకులు కోన లక్ష్మణ హెచ్చరించారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం గెడ్డ వద్ద ధర్నా నిర్వహించిన కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ సత్యనారాయణపురం పంచాయతీ అనకాపల్లి పట్టణాన్ని ఆనుకొని ఉన్నప్పటికీ సరియైన రహదారులు లేక ఇబ్బందులు పడుతుంటే గ్రామ మధ్యలోంచి దొంగగడ్డ ప్రవహించడం ప్రమాదకరంగా ఉందన్నారు. పంచాయతీలోని సత్యనారాయణపురం, మూలపేట గ్రామాలకు చెందిన ప్రజలు, స్కూల్ పిల్లలు వరద వల్ల పెను ప్రభావం సంభవించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నేతలు మారిన, రాతలు మారిన పరిస్థితి ఈరోజు మా సత్యనాపురం గ్రామ పంచాయతీకి దాపరించింది. ఎంతమంది నేతలు మారినా సరే సత్యనాపురంలోని ఈ దొంగగడ్డ సమస్య పరిష్కారం కాలేదు. నాయకులు మాత్రం ఎలక్షన్ల ముందు వచ్చి దొంగగడ్డ సమస్య పరిష్కారం చేస్తానని మాత్రమే హామీ ఇస్తూ ఉన్నారు. మరి గ్రామాల్లో పర్యటించేటప్పుడు మాలాంటి పార్టీలు ఎవరైనా వింతపత్రం ఇచ్చేటప్పుడు నాయకులు మైకి పట్టుకుని ఏం చెప్తున్నారంటే దొంగగడ్డ సమస్య పరిష్కారం అయిపోయింది, నిధులు వచ్చి ఉన్నాయని చెప్తున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ దొంగగడ్డ సమస్య అనేది పరిష్కారం కాలేదు. 2015లో అయితే ఉదు తుఫాను వచ్చినప్పుడు, బీభత్సమైన వర్షం వచ్చినప్పుడు సత్యనాపురం, కొత్తూరు గ్రామాలు ములిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఎప్పటి నుంచో అనేక దఫాలుగా సిపిఐ పార్టీ మరి ఇతర అన్ని రాజకీయ పార్టీలతో కలిపి మరి ఈరోజు మన అనకాపల్లి మండలంలోని సత్యనాపురం గ్రామ పంచాయతీలోని సత్యనాపురం గ్రామం వద్ద గల దొంగగడ్డ అనే సమస్య మీద ఈరోజు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ దొంగగడ్డను దాటుకొని సత్యనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనాపురం, మూలపేట అనే 2 గ్రామాలు, అదేవిధంగా సుమారుగా 7-8 కాలనీలకి ప్రజలు నిత్యం అనకాపల్లి నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు.
అయితే ఈ దొంగగడ్డ అత్యంత ప్రమాదకరంగా ఉండి గతంలో చాలామంది దీనివల్ల ప్రమాదాలకు గురి కావడం జరిగింది. గతంలోనే అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మేమంతా ఐక్యంగా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. మా సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. కాబట్టి మా గ్రామాల యొక్క ప్రధాన సమస్య అయిన దొంగగడ్డ సమస్య పరిష్కారం కోసం ఈరోజు సిపిఐ, బిఎస్పి, తెలుగుదేశం, జనసేన, ఆమ్ ఆద్మీ అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక ఐక్యవేదిక మీదకి వచ్చి ఈ సమస్య కోసం మేము ఈరోజు పోరాటం ప్రారంభించడం జరిగింది. మరి పోరాటం ఈ సమస్య యొక్క శాశ్వత పరిష్కారం అయ్యేంత వరకు కూడా సాగుతూనే ఉంటుందని ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. సత్యనారాయణపురం గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న దొంగగడ్డ సమస్యను పరిష్కరించాలి. పలు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న దొంగగడ్డ సమస్యను పరిష్కరించాలి. రాష్ట్ర పుర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర కార్యదర్శి లోకేష్ గారికి, దిగునిపట్నం ప్రజలందరికీ, అధికారులకు, అనధికారులకు, 3వ వార్డు ప్రజలందరికీ కూడా సాక్ష్యం టీవీ ద్వారా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పద్మనాభ మండల ప్రజలకు మరియు రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్ గారికి మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా పద్మనాభ మండలం తరఫున మా జిల్లా ప్రజలకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సాక్ష్యం టీవీ తరఫున తెలియజేసుకోవడం జరుగుతుంది. పద్మనాభ మండల గ్రామ ప్రజలందరికీ, నా ప్రయోజకులకు, నా అభిమానులకు అందరికీ, మరి ముఖ్యంగా నా ప్రీతం నాయకుల అవంతి శ్రీనివాసరావు గారికి సాక్ష్యం టీవీ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందువల్ల ఇంట్రెస్ట్ టూరిజం ఫౌండేషన్ తరఫున మరియు నా తరఫున ఆగస్టు 15 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమిలి ప్రజలకు మరియు అధికారులకు మరియు రాజకీయ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అధికారులకు, భీమిలి పట్టణ ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ కొక్కిరి అప్పన్న, భీమిలి 3వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఒకరి రక్తదానం మరో ఇద్దరి ప్రాణదానం అవుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెందుర్తి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఏఎస్ రాజా సంస్థ ద్వారా ప్రజల ప్రాణరక్షణ కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్న పెందుర్తి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ రఘుపాత్రుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ముమ్మన దేవుడు, గొర్లె రామనాయుడు, ఎల్బి నాయుడు, మెంట మహేష్, చిక్కాల సతీష్, రోమాల నూకరాజు, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయో అన్నీ ప్రభుత్వం మీద భారం వేయకుండా ఆ అసోసియేషన్ ద్వారా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి మంచి చెడు చూసుకునేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ముందుగా అభినందిస్తూ, మరి వారు ఈ అసోసియేషన్ ద్వారా నిత్యం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నటువంటి కండక్ట్ చేయడం అన్నటువంటిది మనకు తెలుసు. మరి ఇది సుమారుగా 19వ ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ను పెట్టడం. మరి నేను కూడా ఇది 4వసారి మరి ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు పెడుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం ఇది 4వసారి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా ఒక మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి ఒక మంచి ఆలోచనలతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా వాళ్ళకి మన వంతు సాయం చేయాలి అనేటువంటి మంచి భావనతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి వాళ్ళకి సహకరించినటువంటి ఏఎస్ రాజా బ్లడ్ డొనేషన్ క్యాంప్ వారికి, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఏదైతే బ్లడ్ డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ్యులకి, నా మిత్రులకి, నా తోటి న్యాయవాదులకి, మా ప్రియతమ నేత అన్నంరెడ్డి అదీప్ రాజు గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రీతం నేత విజయసాయి రెడ్డి గారికి సాక్ష్యం టీవీ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సాక్ష్యం టీవీ ద్వారా విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ సభ్యుడు మమ్మని దేవుని
ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే ట్రేడ్ యూనియన్ సభ్యులకు, యువతకు, మహిళలకు, అలాగే భీమిలి నియోజకవర్గం ప్రజలకు సాక్షి టీవీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మండలం తుమ్మపాల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అలాగే శ్రేయోభిలాషులకు, గ్రామ పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం సుఖంగా సంతోషంగా జరుపుకోవాలని తుమ్మపాల ప్రజలందరికీ కోరుకుంటూ ఇట్లు మీ నాయుడు బాబు. రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి మరియు భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా తోటి యూత్కి సాక్ష్యం టీవీ ద్వారా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉప్పు సత్యాగ్రహం తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించింది. భారత స్వాతంత్ర మహోద్యమం నాడు కీలక ఘట్టమే నిలిచింది. ఉప్పుకు పన్ను కట్టడం ఏంటంటూ ఐక్య భారతం ఒకటై గర్జించింది. ప్రపంచీకరణ నలుదిశలా విస్తరించి ధరలు పెరగడంతో పన్ను కూడా కలిపి కార్పొరేట్ కంపెనీలు జనాలు దోచుకుంటున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆధునిక లవణం వింతపై సాక్ష్యం టీవీ స్పెషల్ స్టోరీ. పట్టెడన్నానికి నోచుకొని సామాన్యుడికి గంజితో స్వాంతన చేకూర్చేది అమృతం లాంటి ఉప్పే. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మింగలేడని రామదాసు కీర్తన నొక్కి చెప్పింది. ప్రపంచీకరణ భూతం నలుదిశలా విస్తరించడంతో ఉప్పు బండిపోయి అయోడైజ్డ్ సాల్ట్ రంగప్రవేశం చేసింది. చివరికి టూత్ పేస్ట్లో కూడా ఉప్పు కలిపి విక్రయించే స్థితికి వచ్చింది. కళ్ళ ఉప్పు అయితే దాదాపు కంటికే కనిపించడం లేదు. ఉప్పుకు సైతం కార్పొరేట్ కంపెనీలు అమ్మకాల కోసం ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. ఆనాడు భారతీయులను లవణంపై పన్నుకు గురి చేసేందుకు ప్రయత్నించిన ఆంగ్లేయులను తరిమి కొట్టిన మనమే ఈనాడు ఉప్పుకి ఆధునికత పేరు చెప్పి పన్నులు చెల్లిస్తున్నాం. ఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ మహాత్ముడు నాడు నిర్వహించిన దండి యాత్రకు సరిగ్గా 90 వసంతాలు పూర్తయ్యాయి. ఆధునిక మోజులో సహజ సిద్ధమైన ఉప్పును రంగురంగుల ప్యాకెట్లలో పన్ను కట్టి మరీ కొనుక్కుంటున్నాం. ఉప్పుకు పన్ను కడుతున్న ఈ భరతమాత ముద్దు బిడ్డలను మహాత్మా మన్నించు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు మీద కూడా పన్ను అనేసరికి ఇది ధనవంతులే కాకుండా పేద ప్రజలు కూడా వాడవలసిన వస్తువు. దీనికి కూడా ట్యాక్స్ అంటే చాలా ఇబ్బంది అని 1931లో సబర్మతి నుంచి దండి వరకు కూడా నడుచుకొని వెళ్ళి, ఆ రోజుల్లో మరి అక్కడ ఉన్న అనుయాయులు కూడా పెద్ద పెద్ద మనకు అక్కడక్కడ ఫోటోలు కనిపిస్తాయి దండి సత్యాగ్రహం. ఎందుకంటే అప్పుడు దానికి కూడా బ్రిటిష్ వాళ్ళు చాలా లాఠీ చార్జీలు చేసి అందరినీ కూడా బాగా హింసించారు. అయినా సరే దానికి అతను విడిచిపెట్టలేదు. ఎలాగలాగ మొత్తం మీద ఉప్పు మీద పన్ను లేకుండా ఆవేళ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి భారతదేశానికి విముక్తి తర్వాత 47లో వచ్చిన 31లో దానికి విముక్తి. కానీ మరి ఈ రోజుల్లో ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంత ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్లో కూడా ఉప్పు మీద ట్యాక్స్, లేకపోతే ఏదో సిల్లీలోయిడ్ ఉప్పు లేకపోతే స్మూత్గా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంత మునుపులాగా ఉప్పు కళ్ళు అవి పక్కన కాదు చాలాది. ఇది కొద్దిగా మానవత్వం లేనటువంటి పని. ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు అంటే, ఈ రోజుల్లో మనకి ఇంకా మహాత్ముడు కాదు పరమాత్ముడే. ఒక కృష్ణుని పరమాత్మ అన్నారు కానీ గాంధీని కూడా మహాత్మ కాదు పరమాత్మ. ఆ రోజులు అంత దూరం ఆలోచించి అవన్నీ కూడా చేసి మళ్ళీ ఆ సంవత్సరమే బ్రిటన్ కూడా వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద సామ్రాజ్యవాదులతో మాట్లాడి అంబేద్కర్ కూడా అప్పుడు ఆ సంవత్సరం 1931 కూడా ఆయన కూడా వెళ్ళాడు. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఉప్పు మీద ట్యాక్స్ మాత్రం చాలా అమానుషత్వం.
దీనికి మరి ఎవరు కారకులో వాళ్ళు కొంత గమనించి ఆ ఉప్పు ట్యాక్స్ని తప్పించాలని పదే పదే ప్రార్థిస్తాను. ఇది 1930 ఏప్రిల్లో ప్రారంభమైనటువంటి దండయాత్ర అండి. ఆనాడు ఈ ఉప్పు సత్యాగ్రహం అన్నది ఉద్యమాలకు తల్లి అని చెప్తారు. మొట్టమొదట గాంధీ గారు దీని గురించి ఉప్పు మీద మేము సత్యాగ్రహం చేస్తామన్నప్పుడు కొంతమంది నవ్విన వాళ్ళు ఉన్నారు. ఇది ఉప్పు మీద మనం సత్యాగ్రహం చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఏమి భయపడతారు అన్నట్లు. కానీ ఆయన గాంధీ గారు ఏమన్నారంటే, ఇది నా సత్యనిష్టకు ఒక పరీక్ష, ఈ పరీక్షలో నేను నెగ్గితే భారతీయులందరూ నెగ్గుతారు అన్నారు. అంటే ఈవేళ నాయకులకి వాళ్ళు చెప్పేటువంటి విషయం మీద వాళ్ళకే నిష్ట లేదండి. కాబట్టి చాలా ఉద్యమాలు ఫెయిల్ అవుతున్నాయి ఈవేళ భారతదేశంలో. వందల రోజులు తరబడి చేస్తున్న ఉద్యమాలకు కూడా ముగింపు లేకుండా అలాగా కొనసాగుతుండడానికి కారణం ఏమిటంటే, నేను అనుకోవడము సత్యనిష్ట లోపిస్తుంది నాయకులు. వాళ్ళు నమ్మేది ఒకటి, చెప్పేది ఒకటే అవుతుంది. గాంధీ గారు ఏమన్నారు తన ఆత్మకథలో, దండి సత్యాగ్రహం నా సత్యనిష్టకు పరీక్ష అన్నారు. చాలా గొప్ప మాట. అసలు దాన్ని మనం ఎంతైనా వివరించవచ్చు. నా నాయకత్వాన్ని భారతీయులు ఏమాత్రం ఆమోదిస్తున్నారు, నా వెనకాల ఎంతమంది నిలబడతారు, ఇవన్నీ ఆయన మౌనంగా గమనించడానికి కేవలం ఒక సాక్షిగా దొరికిందంతే ఉప్పు. కానీ ఆయన ఏమనుకున్నారు, ఈ సామాన్యుడికి గాలి తర్వాత నీరు ఎంత ప్రధానమో ఉప్పు అంత ప్రధానం కనుక ఈ పదార్థం మీద మనం సత్యాగ్రహం చేసి నిరసన తెలిపితే బాగుంటుంది, అప్పుడు సామాన్యులు కూడా దీంట్లోకి స్పందిస్తారు అనేటువంటి ఆలోచనతో ఆయన 78 మందితో సబర్మతి నుండి గుజరాత్ దండి అనేటువంటి సముద్ర తీరానికి ప్రస్థానం చేశారు. అది 70 మందితోటి ప్రారంభమైంది. కానీ లార్డ్ ఇర్విన్ ఏమన్నాడంటే, ఈ ఉప్పు సత్యాగ్రహంలో ఈ ఉప్పు సత్యాగ్రహం ఏమిటో నాకు అసలు ఒక రాత్రి అంతా నిద్ర పట్టలేదు అన్నాడు ఆయన. గాంధీ గారు ఎందుకు దీన్ని తీశాడు అని. అది బాష్పీకరణ పద్ధతిలో ఆనాడు కుండలు పెట్టి పెద్ద పెద్ద మండికలు పెట్టి దాంట్లో సముద్రపు నీళ్లు పోసి మరిగించి, అంటే శాసన ఉల్లంఘన, మీ యొక్క శాసనాన్ని మేము తలదాల్చము అని చెప్పడం దీంట్లో ప్రధాన ఉద్దేశం. అది ఏమైందంటే క్రమేపీను ఉద్యమాలకు తల్లి అన్నట్లు ఆ రోజుల్లోనే ఉప్పు సత్యాగ్రహంలో 78 మంది ప్రత్యక్షంగా పాల్గొంటే, భారతదేశంలో మొత్తం మీద ఆ 24 రోజులు సాగినటువంటి ఆ ఉద్యమంలో 92,000 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ఎంతమందికి తాగుతోంది, ఇది నాయకుడిగా తనని వాళ్ళు స్వీకరించారు అని ఆయనకు ఒక దృఢ సంకల్పం కలిగింది. ఆ తర్వాత ఆయన ఏం చెప్తే అది చేయడానికి భారతదేశం అంతా సిద్ధపడింది. దీనికి దండి యాత్ర, ఉప్పు సత్యాగ్రహం అందుకే అంత ప్రఖ్యాతికి వచ్చింది. నిజానికి ఉప్పు అంత విలువైనది, ప్రజా జీవితంలోనూ భోజనంలోనూ అన్నింటిలోనూ కావాలి, మానవుడికి కావాలి. కానీ ఉప్పు అన్నది మిగతా పదార్థాల కంటే చాలా తేలిగ్గా చూస్తారు మన వాళ్ళు. కానీ అలా తేలిగ్గా చూసేటువంటిది భారతీయులను ఎంత తేలిగ్గా చూస్తున్నారు. ఆ తేలికైనటువంటి పదార్థంతో మొత్తం ఈ విప్లవం తీసుకురావాలనే ఆలోచనతో ఆయన చేశారు. ఎక్కడికక్కడ చాలామంది చేశారు. అంటే సముద్రపు తీరాలు లేని పట్టణాల్లో కూడా సముద్రపు నీరు తెప్పించి గుండెగల్లో కాచి శాసన ఉల్లంఘన చేశామా లేదా అన్నది. క్రమంగా ఏమైందంటే ఉప్పు సత్యాగ్రహం అన్నది 1-2 నెలల పాటు బాగా దీర్ఘంగా సాగింది మన భారతదేశంలో. అక్కడతోటి ఇది ఆరిపోతుంది కదా అని బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్నారు. కానీ ఇది కొత్త రెమ్మలు కొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఒకసారి ఎప్పుడైతే శాసన ఉల్లంఘన జరిగి మన యొక్క బలాన్ని బ్రిటిష్ వారికి తెలియజేయడం జరిగిందో, గాంధీ గారి వెనకాల ఇంతమంది దేశం అంతా కదులుతోంది అని అక్కడి నుంచి విదేశీ వస్త్రదహనం వచ్చింది. దాని తర్వాత వెంటనే ఒక్క శాసన ఉల్లంఘనకి అనేక శాసన ఉల్లంఘనాలు తోడైపోయి ఎక్కడ చూసినా విదేశీ వస్త్రాలు కుప్పలుగా దారుల్లో వేసేసి వాటిని తగలబెట్టడం మొదలైంది. ఆ తర్వాత ఏమైంది, కలకత్తాలోనే భూమి పన్నులు కట్టము అనేటువంటి ఒక ఉద్యమం పుట్టింది. ఇలా ఒకదాని నుంచి ఒకటి ఉద్యమాలు రగులుకుంటూనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం మొట్టమొదటి ఉప్పు చిటపటలే కారణం. ఈ చిటపటలతోటి ఏమైందంటే, సాధారణంగా అగ్నిలో కొంచెం ఉప్పు వేసేటప్పటికి ప్రజ్వలిల్లుతుంది. ఆ ఉప్పుకి అంత విలువ ఇచ్చారు గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి. అందుకే దండి యాత్రలో ప్రఖ్యాతమైనటువంటి స్థానంగా ఏర్పడింది. ఈ సామాన్యులకి దగ్గరగా మా చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 65 ఏళ్ళు ఉన్నాయి, మా చిన్నప్పుడు అయితే ఉప్పు బళ్ళు అమ్మకానికి వచ్చేవి. కొంచెం పావల 20 పైసలు అలాగా అమ్మేవారు, 15 పైసలు అలా బేడ ఆనామా ఉండేది. మంచి తెల్లగా చాలా స్వచ్ఛంగా పల్లెటూళ్ళల్లో ఉప్పు కొనుక్కుని దాచుకునేవారు. ఇప్పుడు అన్నిటి చోట్ల అంతర్జాతీయంగా ఈ వాణిజ్యం అనేది ఒకటి బాగా ప్రబలిపోయినందువల్ల ఈ సామాన్యులకి తినేటువంటి చిన్న ఇప్పుడు స్వీట్లు లాంటివి కూడా పూర్వం ఉండేవి, ఇవి చేసుకునేవారు. అలాంటివి కూడా ఈ పెద్ద కంపెనీలు వచ్చేసి వాటికి ప్యాకింగ్ పెట్టి ఎంఆర్పి రేట్లు పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు.
మేము చిన్నప్పుడు యథేచ్ఛగా కొనుక్కొని తినేవాళ్ళం. అవన్నీ అక్కడక్కడ తయారైనవి, ఆ లోకల్గా తయారైనటువంటి స్వీట్లు. ఇప్పుడు అన్నిటికీ కూడా దీనికి వచ్చింది. దాంతోపాటు ఈ ఉప్పు మీద కూడా ఎంఆర్పి రేటు, ఈ మా ఉప్పు మీరు తింటేనే మీకు జబ్బులు రాకుండా ఉంటాయంటూ లేనిపోని ఎక్కడో 1-2 చోట్ల గాయిటర్ వ్యాధి ఎక్కడో కనపడితే అది మొత్తం ప్రపంచాన్ని అంతా భయపెట్టేటట్టుగా ప్రచారం చేసేసి ఆ ఉప్పు తింటే ఇదిగో ఇలాగే గొంతు మాదలు వస్తాయి అనే భయం పెట్టేసి మేము అయోడైడ్ ఉప్పు తయారు చేస్తున్నాం, ఇది వేసుకోండి ప్రచారం చేసి ఈ బహుళ కంపెనీలు, వాటికి తలవొగ్గేటువంటి ప్రభుత్వాలు మొత్తం మీద ఉప్పుని ఏమిటంటే ఇప్పుడు బోల్డంత రేటు 20 రూపాయలు 25 రూపాయలు ప్యాకెట్ తయారైపోతుంది. అంచేది ఇప్పటికైనా గాంధీ గారి మీద గౌరవం కనుక ఉంటే, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలకు తల్లి లాంటిది, అటువంటి సత్యాగ్రహంతో భారతీయులందరినీ ఏకం చేశారు కనుక ఆ ఉప్పు అయినా బాగా ప్రజలకి యథేచ్ఛగా దొరికేలాగా మన దేశంలోనూ, ఇతర దేశ కంపెనీలు ఇక్కడికి వచ్చి ఉప్పును అమ్మడం కాకుండా మన దేశంలోనే కుటీర పరిశ్రమలకు ఇచ్చి ఆ ఉప్పుని అతి తక్కువ రేట్లతోటి ఆ గాంధీ గారి మీద గౌరవాన్ని నిలబెట్టేటట్టు అమ్మేలా చేస్తే ఆనందంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సాక్ష్యం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ కూడా తెలుసు, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి త్యాగాలతో ఏర్పడినటువంటి మన స్వాతంత్రం మరి ఇప్పటికీ కూడా ఇంకా చిన్న లోటుపాట్లతో నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు నిజంగా గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి గ్రామంలోని కూడా సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ముందు కూడా ఒక ప్రభుత్వాన్ని పెట్టేటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తుంది. మా కస్టమర్ దేవుళ్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెందుర్తి ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బాలాజీ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, పెందుర్తి, విశాఖపట్నం. గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గండి వెంకట సత్యనారాయణరావు గారికి, మా జోనల్ ఇన్ఛార్జ్ శాసనసభ మండలి పక్ష నేత ఎమ్మెల్సీ మాధవ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ 50 మందికి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా తోటి సోదరులు నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంకుపాల గ్రామ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మినిస్టర్ గారికి, నాతోటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సహచర సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న ఏజెన్సీకి ఆనుకొని ఉన్న నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలలో గిరిజనుల బ్రతుకుల్లో మార్పు లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న తెలిపారు. విశాఖ జిల్లాలోని 9 మండలాలలో 320 గిరిజన గ్రామాలలో 95,000 జనాభా కలిగిన గిరిజన గ్రామాలకు నేటికి స్వాతంత్ర్య ఫలాలు అందటం లేదని వాపోయారు. విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యం, త్రాగునీరు అందరి ద్రాక్ష అన్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుండి గెడ్డల్లో ఓట నీళ్లు, డోలి మూతలు మోస్తూ పూరి గుడిసెల్లో జీవిస్తున్న గిరిజన బ్రతుకుల్లో 75 ఏళ్ల స్వాతంత్ర్యం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి మండలం
జీనవాడ పంచాయతీ పాలబంద గ్రామంలోని కనీస సౌకర్యాలటువంటివి ఈ రోజు లేదు. గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. గిరిజనులు కనీస సౌకర్యాలు లేక ఈరోజు ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రధానంగా రోడ్డు సౌకర్యం అటువంటిది లేదు. రోడ్డు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా డోలు మాత్రం మోసుకుని హాస్పిటల్కి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ తెచ్చుకోవాలంటే రేషన్ సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దుస్థితి ఇక్కడ ఏర్పడతా ఉంది. ప్రధానంగా ఫిబ్రవరి నెలలోనే దాదాపు 60 రేషన్ కార్డులకి ఇక్కడ రైస్ ఇవ్వకుండా రేషన్ డిపో సేల్స్ మెన్ ఎగ్గొట్టడం జరిగింది. ఇది తీవ్ర ఇబ్బందులు పడి ఆ నెలంతా ఆకలితోని గిరిజనులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందులోనే కొన్ని రేషన్ కార్డులకి 2000 సంవత్సరంలోనే ఫిబ్రవరి నెలలోనే రేషన్ అటువంటిది అప్పుడు రేషన్ కార్డులు కొంతమందికి ఇచ్చారు. ఇచ్చినటువంటి రేషన్ కార్డుల్లో కూడా పూర్తిగా ఇప్పటి వరకు సంవత్సరం 13 నెలలు అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు రేషన్ అటువంటిది పూర్తిగా ఇవ్వలేదు. రేషన్ లేక ఆ 9 కార్డులు, రెడ్లో ఉన్నటువంటి 6 కార్డులు రాజకీయాలకు సంబంధించినటువంటి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ పూర్వకాలం నుండి ఆదివాసీ గిరిజనులు ఇక్కడ జీవిస్తా ఉన్నారు. ఈ గిరిజనులకి కనీసం పోడు భూమి పట్టాలు కూడా ఈ రోజు లేవు. పట్టాలు లేక గిరిజనులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కనీసం సర్వే చేయలేదు. ఏజెన్సీలు అనేక మందికి పోడు భూములు పట్టాలు ఇస్తున్నాం, సర్వే చేస్తున్నాం అని చెప్పేసి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు చెప్పినా గానీ ఇక్కడ మాత్రం వీళ్ళెవరికి కూడా కనీసం హక్కు పత్రం అటువంటిది మంజూరు చేయడం కోసం సర్వే చేయలేదు. గిరిజనులందరూ కూడా ఈ రోజు అనాగరికంగా ఈ రోజు అనేకటువంటి తీవ్ర ఇబ్బందులు పడి ఈ రోజు మగ్గిపోతా ఉన్నారు. కాబట్టి పాడేరు పిఓ గారు కానీ, అదేవిధంగా పాడేరు సబ్ కలెక్టర్ గారు కానీ, అనంతగిరి ఎంఆర్ఓ గారు కానీ ఈ గ్రామాలను వెంటనే సందర్శించి ఈ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు తెలుసుకొని మొత్తం గిరిజనుల సమస్యలు పరిష్కారం చేసి రేషన్ సమస్య అటువంటి శాశ్వతంగా పరిష్కారం చేయాలి. రోడ్డు సమస్య పరిష్కారం చేయాలి. ఫారెస్ట్ భూములు పట్టాలు ఏదైతే ఉందో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం చేసి గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘం సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భీమునిపట్నంలో గల పాలకులకు, అధికారులకు, నియోజకవర్గ ప్రజలకు, విశాఖ జిల్లా వైద్యాధికారులకు సాక్ష్యం టీవీ ద్వారా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భీమునిపట్నం నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సాక్ష్యం టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర పుర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర కార్యదర్శి లోకేష్ గారికి, భీమునిపట్నం ప్రజలందరికీ, అధికారులు, గణాధికారులకు, 3వ వార్డు ప్రజలందరికీ కూడా సాక్ష్యం టీవీ ద్వారా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పద్మనాభ మండల ప్రజలకు మరియు రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్ గారికి మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా పద్మనాభ మండలం తరపున మా జిల్లా ప్రజలకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సాక్ష్యం టీవీ తరఫున తెలియజేసుకోవడం జరుగుతుంది. పద్మనాభ మండల గ్రామ ప్రజలందరికీ, నా శ్రేయోభిలాషులకు, నా అభిమానులకు అందరికీ, మరి ముఖ్యంగా నా ప్రీతం నాయకుల అవంతి శ్రీనివాసరావు గారికి సాక్ష్యం టీవీ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పండిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ వద్ద రైతులు తాము పండించిన కాయగూరలను రైవాడ కాలువలో పారబోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్యాపారులను అడ్డుకొని స్థానిక వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యమైందని మండిపడ్డారు. తక్షణమే కోల్డ్ స్టోరేజ్ నిర్మించి మార్కెట్ సౌకర్యంతో పాటు మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం హోల్సేల్ కాయగూరల మార్కెట్లో రైతులు ఈరోజు మద్దతు ధర లేక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. ఈరోజు పండించిన పంటకు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా చూస్తే దేవరాపల్లి మార్కెట్లో పండించిన కాయగూరలన్నీ కూడా పక్క నుంచి రైవాడ కాలువ ఏదైతే ఉందో కాలువలోనే మద్దతు ధర లేక పోసేటువంటిది
జరిగింది. పారబోసి వెళ్ళిపోయారు. కేటు కనీసం ఆశీలకైనా డబ్బులు ఇవ్వండి అంటే కొనే నాదులే లేడు. 20 రూపాయలు అంటే మరీ దుర్భరమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతులు అనుభవిస్తూ ఉన్నారు. ఈ కాయగూరల మార్కెట్కి కోల్డ్ స్టోరేజ్ కట్టాలని, రైతులు ఆదుకోవాలని, దళారీల నుంచి రైతులు కాపాడాలని చెప్పేసి రైతు, సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు గత అనేక సంవత్సరాల నుండి ఆందోళన చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ పట్టడం లేదు. ఈ మార్కెట్కి అనంతగిరి, అదేవిధంగా వేపాడ మండలం, దేవరాపల్లి మండలం, మన అనేకటువంటి గ్రామాల నుంచి రైతులు కాయగూరలు సుదీర్ఘ ప్రాంతాల నుంచి తీసుకొస్తూ ఉన్నారు. పండించిన పంట ఇక్కడ కొనుగోలు పరిస్థితి లేదు. పాడేరు నుంచి వ్యాపారస్తులు వస్తే మీరు రావక్కర్లేదు, మేమే కొని తెస్తామని చెప్పేసి మధ్యలో దళారీలు చేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కొంతమంది వస్తూ ఉన్నారు, వాళ్ళు రాకుండా చేశారు. విజయనగరం నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు రాకుండా చేశారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, దళారీలు రైతులు మోసం చేసి తక్కువ రేటు కొనుగోలు చేసి ఇక్కడి నుంచి పంపుతూ ఉన్నారు. ఆ విధంగా రైతులు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కరోనా వైరస్ వల్ల రైతులు పండించిన పంటలు అమ్ముకునేటువంటి దుస్థితి పరిస్థితి ఏర్పడింది. బయటికి తీసుకెళ్దామన్నా ఈరోజు ఎవరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి పాపం ఈరోజు లేదు. కాబట్టి రైతులు అనేకటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వంగ, బెండ, బర్బాటి అనేకటువంటి కాయగూరలు పండించినా కానీ ఆ పండించిన కాయగూరలు ఈరోజు అమ్ముకునేటువంటి పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకనే మార్కెట్లో మొత్తం కాయగూరలను పారబోసి ఈరోజు రైతులు నిరసన తెలియజేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎట్లా స్పందించాలి. గతంలో ఎంపీ గారిని కలిసి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టండి అని చెప్పేసి మేము ఎంత పత్రం ఇచ్చాం, కనీసం వాళ్ళకి సీఎం కుట్టినట్టయినా లేదు. అధికార పార్టీ రెండో పక్క నుంచి రైతు భరోసా కేంద్రాలు అనేకటువంటి ఏర్పాటు చేసి ఈరోజు చేస్తూ ఉంది. కానీ ఏం చేసినా కానీ రైతుకి మద్దతు ధర ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. లోకల్ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి వాళ్ళు కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులు ఇచ్చి ప్రభుత్వమే అమ్మకాలు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ రైతు ప్రజా సంఘాలకి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోట్ల సింపేశ్వరి ఫౌండేషన్ తరఫున మరియు నా తరఫున ఆగస్టు 15 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమిలి ప్రజలకు మరియు అధికారులకు మరియు రాజకీయ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అధికారులకు, భీమిలి పట్టణ ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ కొక్కిరి అప్పన్న, భీమిలి 3వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. కుటుంబ సభ్యులకి, నా మిత్రులకి, నా తోటి న్యాయవాదులకి, మా ప్రియతమ నేత అన్నంరెడ్డి అదీప్ రాజు గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రీతం నేత విజయసాయి రెడ్డి గారికి సాక్ష్యం టీవీ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సాక్ష్యం టీవీ ద్వారా విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ సభ్యుడు మమ్మడి భీముని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే ట్రేడ్ యూనియన్ సభ్యులకు, యువతకు, మహిళలకు, అలాగే భీమిలి నియోజకవర్గం ప్రజలకు సాక్షి టీవీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో తొలి కోవిడ్ క్లినికల్ ట్రయల్స్ ల్యాబ్ సింహాచలంలో మంత్రి అవంతి, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ప్రారంభించారు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రిశాఖ సహకారంతో విశాఖలో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి అవంతి తెలిపారు. రంగులు, లక్షణాలను, తీవ్రతను స్థాయిని బట్టి ఎప్పటికప్పుడు మారుస్తున్న కరోనా వైరస్పై ప్రత్యేకించి టీకా తయారీ ఫార్మా సంస్థలకు ఇది వేదిక కానుందని పేర్కొన్నారు. కరోనా వైరస్తో పాటు అన్ని రకాల వ్యాధులు, వైరస్పై ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. దేశంలోని 19 ప్రాంతాలతో పాటు విశాఖ కేంద్రం మరో మైలురాయిగా నిలవనుందని వివరించారు. మరి మేయర్ గారు, ప్రిన్సిపల్ గారు, అనంతపురం కాలేజీ, డిఎంహెచ్ గారు, అందరూ కూడా మా కార్పొరేటర్ గారు,
అయితే ఇక్కడ ఈ విషయం, ఈ బిల్డింగ్ కట్టించింది క్రీడా వారి సొంత నిధులతోటి 2 లక్షల రూపాయలతో కట్టించారు. వారికి మా అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దేశంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా, దేశంలో అత్యధిక వ్యాక్సిన్ ఇచ్చిన రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఉంది. ఇప్పుడు రాబోయే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మరి రాబోయే థర్డ్ వేవ్ కూడా ఎదుర్కోవాలని మొన్నే జిల్లా స్థాయిలో మరి మీటింగ్ పెట్టి కూడా మేము అందరి అధికారులకి, ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. దానితో పాటు మరి ఈ జిల్లా వరకు చూసుకుంటే వైద్యపరంగా అత్యధిక నిధులు కేటాయించిన జిల్లాగా మరి మిగిలిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2,060 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి మరి శాంక్షన్ చేసి కేటాయించారు. వాటిల్లో 2 మెడికల్ కాలేజీలు, పాడేరులో ఒక మెడికల్ కాలేజీ, అలాగే అనకాపల్లిలో ఒక మెడికల్ కాలేజీ, ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 500 కోట్ల చొప్పున 1000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకి, అలాగే కేజీహెచ్కి ఎక్స్పాన్షన్కి మరి 18 లక్షల అసెంబ్లీ కట్టడానికి 6,650 కోట్ల రూపాయలు, అలాగే విమ్స్ ఎక్స్పాన్షన్కి 4 లక్షల అసెంబ్లీ కట్టడానికి 250 కోట్ల రూపాయలు, మరి గోశాల హాస్పిటల్కి 100 కోట్లు, అంటే మొత్తం 250 కోట్ల రూపాయలు, అలాగే 9 సిహెచ్సిల్ని కొత్తగా శాంక్షన్ చేయటం, వాటితో పాటు 77 పిహెచ్సిల్ని మరి నాడు నేడులో పెట్టి రిపేర్స్ మెయింటెనెన్స్ చేయడం, ఇలా మొత్తం 260 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ జిల్లాకి ఎంతో మేలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజలందరూ కూడా రుణపడుతామని, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కోవిడ్ని థర్డ్ వేవ్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరి ఎంతో కష్టపడి ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కూడా ఎదుర్కొన్నారు. రాబోయే థర్డ్ వేవ్ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మరి అందరూ కూడా మాస్కులు ధరించి విధిగా మరి కోవిడ్ నిబంధనలు పాటించాలి. సాక్ష్యం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ కూడా తెలుసు, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి త్యాగాలతో ఏర్పడినటువంటి మన స్వాతంత్రం మరి ఇప్పటికీ కూడా ఇంకా చిన్న లోటుపాట్లతో నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు నిజంగా గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి గ్రామంలోని కూడా సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ముందు కూడా ఒక ప్రభుత్వాన్ని పెట్టేటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తుంది. మండలం తుమ్మపాల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అలాగే శ్రేయోభిలాషులకు, గ్రామ పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం సుఖంగా, సంతోషంగా జరుపుకోవాలని తుమ్మపాల ప్రజలందరికీ కోరుకుంటూ ఇట్లు మీ నాయుడు బాబు. రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి మరియు భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా తోటి యూత్కి సాక్ష్యం టీవీ ద్వారా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తోటి సోదరులు నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇంకపాల గ్రామ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మినిస్టర్ గారికి, నాతోటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సహచర సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఉప్పు సత్యాగ్రహం తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించింది. భారత స్వాతంత్ర మహోద్యమం నాడు కీలక ఘట్టమే నిలిచింది. ఉప్పుకు పన్ను కట్టడం ఏంటంటూ ఐక్య భారతం ఒకటై గర్జించింది. ప్రపంచీకరణ నలుదిశలా విస్తరించి ధరలు పెరగడంతో పన్ను కూడా కలిపి కార్పొరేట్ కంపెనీలు జనాలు దోచుకుంటున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆధునిక లవణం వింతపై సాక్ష్యం టీవీ స్పెషల్ స్టోరీ. పట్టెడన్నానికి నోచుకొని సామాన్యుడికి గంజితో స్వాంతన చేకూర్చేది అమృతం లాంటి ఉప్పే. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మింగలేడని రామదాసు కీర్తన నొక్కి చెప్పింది. ప్రపంచీకరణ భూతం నలుదిశలా విస్తరించడంతో ఉప్పు బండిపోయి అయోడైజ్డ్ సాల్ట్ రంగప్రవేశం చేసింది. చివరికి టూత్ పేస్ట్లో కూడా ఉప్పు కలిపి విక్రయించే స్థితికి వచ్చింది. కళ్ళ ఉప్పు అయితే దాదాపు కంటికే కనిపించడం లేదు. ఉప్పుకు సైతం కార్పొరేట్ కంపెనీలు అమ్మకాల కోసం ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి.
ఆనాడు భారతీయులను లవణంపై పన్నుకు గురి చేసేందుకు ప్రయత్నించిన ఆంగ్లేయులను తరిమి కొట్టిన మనమే ఈనాడు ఉప్పుకి ఆధునికత పేరు చెప్పి పన్నులు చెల్లిస్తున్నాం. ఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ మహాత్ముడు నాడు నిర్వహించిన దండి యాత్రకు సరిగ్గా 90 వసంతాలు పూర్తయ్యాయి. ఆధునిక మోజులో సహజ సిద్ధమైన ఉప్పును రంగురంగుల ప్యాకెట్లలో పన్ను కట్టి మరీ కొనుక్కుంటున్నాం. ఉప్పుకు పన్ను కడుతున్న ఈ భరతమాత ముద్దుబిడ్డలను మహాత్మా మన్నించు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు మీద కూడా పన్ను అనేసరికి ఇది ధనవంతులే కాకుండా పేద ప్రజలు కూడా వాడవలసిన వస్తువు. దీనికి కూడా ట్యాక్స్ అంటే చాలా ఇబ్బంది అని 1931లో సబర్మతి నుంచి దండి వరకు కూడా నడుచుకొని వెళ్ళి ఆ రోజుల్లో మరి అక్కడ ఉన్న అనుయాయులు కూడా పెద్ద పెద్ద మనకు అక్కడక్కడ ఫోటోలు కనిపిస్తాయి దండి సత్యాగ్రహం. ఎందుకంటే అప్పుడు దానికి కూడా బ్రిటిష్ వాళ్ళు చాలా లాఠీ చార్జీలు చేసి అందరినీ కూడా బాగా హింసించారు. అయినా సరే దానికి అతను విడిచిపెట్టలేదు. ఎలాగలాగ మొత్తం మీద ఉప్పు మీద పన్ను లేకుండా ఆవేళ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి భారతదేశానికి విముక్తి తర్వాత 47లో వచ్చిన 31లో దానికి విముక్తి. కానీ మరి ఈ రోజుల్లో ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంత ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్లు కూడా ఉప్పు మీద ట్యాక్స్ లేకపోతే ఏదో సెల్యులాయిడ్ ఉప్పు లేకపోతే స్మూత్గా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంత మునుపులాగా ఉప్పు కళ్ళు అవి పక్కన కాదు చాలాది. ఇది కొద్దిగా మానవత్వం లేనటువంటి పని. ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు అంటే ఈ రోజున మనకి ఇంకా మహాత్ముడు కాదు పరమాత్ముడే. ఒక కృష్ణుని పరమాత్మ అన్నారు కానీ గాంధీని కూడా మహాత్మ కాదు పరమాత్మ. ఆ రోజులు అంత దూరం ఆలోచించి అవన్నీ కూడా చేసి మళ్ళీ ఆ సంవత్సరమే బ్రిటన్ కూడా వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద సామ్రాజ్యవాదులతో మాట్లాడి అంబేద్కర్ కూడా అప్పుడు ఆ సంవత్సరం 1931 కూడా ఆయన కూడా వెళ్ళాడు. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఉప్పు మీద ట్యాక్స్ మాత్రం చాలా అమానుషత్వం. దీనికి మరి ఎవరు కారకులో వాళ్ళు కొద్దిగా గమనించి ఆ ఉప్పు ట్యాక్స్ని తప్పించాలని పదే పదే ప్రార్థిస్తాను. ఇది 1930 ఏప్రిల్లో ప్రారంభమైనటువంటి దండియాత్ర అండి. ఆనాడు ఈ ఉప్పు సత్యాగ్రహం అన్నది ఉద్యమాలకు తల్లి అని చెప్తారు. మొట్టమొదట గాంధీ గారు దీని గురించి ఉప్పు మీద మేము సత్యాగ్రహం చేస్తామన్నప్పుడు కొంతమంది నవ్విన వాళ్ళు ఉన్నారు. ఇది ఉప్పు మీద మనం సత్యాగ్రహం చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఏమి భయపడతారు అన్నట్లు. కానీ ఆయన గాంధీ గారు ఏమన్నారంటే ఇది నా సత్యనిష్టకు ఒక పరీక్ష, ఈ పరీక్షలో నేను నెగ్గితే భారతీయులందరూ నెగ్గుతారు అన్నారు. అంటే ఈవేళ నాయకులకి వాళ్ళు చెప్పేటువంటి విషయం మీద వాళ్ళకే నిష్ట లేదండి. కాబట్టి చాలా ఉద్యమాలు ఫెయిల్ అవుతున్నాయి ఈవేళ భారతదేశంలో. వందల రోజులు తరబడి చేస్తున్న ఉద్యమాలకు కూడా ముగింపు లేకుండా అలాగ కొనసాగుతుండడానికి కారణం ఏమిటంటే నేను అనుకోవడము సత్యనిష్ట లోపిస్తుంది. నాయకులు వాళ్ళు నమ్మేది ఒకటి చెప్పేది ఒకటే అవుతుంది. గాంధీ గారు ఏమన్నారు తన ఆత్మకథలో, దండి సత్యాగ్రహం నా సత్యనిష్టకు పరీక్ష అన్నారు. చాలా గొప్ప మాట. అసలు దాన్ని మనం ఎంతైనా వివరించవచ్చు. నా నాయకత్వాన్ని భారతీయులు ఏమాత్రం ఆమోదిస్తున్నారు, నా వెనకాల ఎంతమంది నిలబడతారు, ఇవన్నీ ఆయన మౌనంగా గమనించడానికి కేవలం ఒక సాక్షిగా దొరికిందంతే ఉప్పు. కానీ ఆయన ఏమనుకున్నారు, ఇది సామాన్యుడికి గాలి తర్వాత నీరు ఎంత ప్రధానమో ఉప్పు అంత ప్రధానం కనుక ఈ పదార్థం మీద మనం సత్యాగ్రహం చేసి నిరసన తెలిపితే బాగుంటుంది, అప్పుడు సామాన్యులు కూడా దీంట్లోకి స్పందిస్తారు అనేటువంటి ఆలోచనతో ఆయన 78 మందితో సబర్మతి నుండి గుజరాత్ దండి అనేటువంటి సముద్ర తీరానికి ప్రస్థానం చేశారు. అది 70 మందితోటి ప్రారంభమైంది. కానీ లార్డ్ ఇర్విన్ ఏమన్నాడంటే ఈ ఉప్పు సత్యాగ్రహంలో, ఈ ఉప్పు సత్యాగ్రహం ఏమిటో నాకు అసలు ఒక రాత్రి అంతా నిద్ర పట్టలేదు అన్నాడు ఆయన. గాంధీ గారు ఎందుకు దీన్ని తీశాడు అని. అది బాష్పీకరణ పద్ధతిలో ఆనాడు కొండలు పెట్టి పెద్ద పెద్ద మండికలు పెట్టి దాంట్లో సముద్రపు నీళ్లు పోసి మరిగించి, అంటే శాసన ఉల్లంఘన.
మీ యొక్క శాసనాన్ని మేము తలదాల్చము అని చెప్పడం దీంట్లో ప్రధాన ఉద్దేశం. అది ఏమైందంటే క్రమేపీను ఉద్యమాలకు తల్లి అన్నట్లు ఆ రోజుల్లోనే ఉప్పు సత్యాగ్రహంలో 78 మంది ప్రత్యక్షంగా పాల్గొంటే భారతదేశంలో మొత్తం మీద ఆ 24 రోజులు సాగినటువంటి ఆ ఉద్యమంలో 92,000 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ఎంతమందికి తాకుతోంది, ఇది నాయకుడిగా తనని వాళ్ళు స్వీకరించారు అని ఆయనకు ఒక దృఢ సంకల్పం కలిగింది. ఆ తర్వాత ఆయన ఏం చెప్తే అది చేయడానికి భారతదేశం అంతా సిద్ధపడింది. దీనికి దండియాత్ర, ఉప్పు సత్యాగ్రహం అందుకే అంత ప్రఖ్యాతికి వచ్చింది. నిజానికి ఉప్పు అంత విలువైనది, ప్రజా జీవితంలోనూ భోజనంలోనూ అన్నింటిలోనూ కావాలి, మానవుడికి కావాలి. కానీ ఉప్పు అన్నది మిగతా పదార్థాల కంటే చాలా తేలిగ్గా చూస్తారు మన వాళ్ళు. కానీ అలా తేలిగ్గా చూసేటువంటిది భారతీయులను ఎంత తేలిగ్గా చూస్తున్నారు. ఆ తేలికైనటువంటి పదార్థాలతో మొత్తం ఈ విప్లవం తీసుకురావాలనే ఆలోచనతో ఆయన చేశారు. ఎక్కడికక్కడ చాలామంది చేశారు. అంటే సముద్రపు తీరాలు లేని పట్టణాల్లో కూడా సముద్రపు నీరు తెప్పించి గుండెగల్లో కాచి శాసన ఉల్లంఘన చేశామా లేదా అన్నది. క్రమంగా ఏమైందంటే ఉప్పు సత్యాగ్రహం అన్నది 1-2 నెలల పాటు బాగా దీర్ఘంగా సాగింది మన భారతదేశంలో. అక్కడతోటి ఇది ఆరిపోతుంది కదా అని బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్నారు. కానీ ఇది కొత్త రెమ్మలు కొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఒకసారి ఎప్పుడైతే శాసన ఉల్లంఘన జరిగి మన యొక్క బలాన్ని బ్రిటిష్ వారికి తెలియజేయడం జరిగిందో, గాంధీ గారి వెనకాల ఇంతమంది దేశం అంతా కదులుతోంది అని అక్కడి నుంచి విదేశీ వస్త్రదహనం వచ్చింది. దాని తర్వాత వెంటనే ఒక్క శాసన ఉల్లంఘనకి అనేక శాసన ఉల్లంఘనాలు తోడైపోయి ఎక్కడ చూసినా విదేశీ వస్త్రాలు కుప్పలుగా దారుల్లో వేసేసి వాటిని తగలబెట్టడం మొదలైంది. ఆ తర్వాత ఏమైంది, కలకత్తాలోనే భూమి పన్నులు కట్టము అనేటువంటి ఒక ఉద్యమం పుట్టింది. ఇలా ఒకదాని నుంచి ఒకటి ఉద్యమాలు రగులుకుంటూనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం మొట్టమొదటి ఉప్పు చిటపటలే కారణం. ఈ చిటపటలతోటి ఏమైందంటే సాధారణంగా అగ్నిలో కొంచెం ఉప్పు వేసేటప్పటికి ప్రజ్వరిల్లుతుంది. ఆ ఉప్పుకి అంత విలువ ఇచ్చారు గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి. అందుకే దండియాత్రలో ప్రఖ్యాతమైనటువంటి స్థానంగా ఏర్పడింది. ఈ సామాన్యులకి దగ్గరగా మా చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 65 ఏళ్ళు ఉన్నాయి, మా చిన్నప్పుడు అయితే ఉప్పు బళ్ళు అమ్మకానికి వచ్చేవి. కొంచెం పావలా 20 పైసలు అలాగా అమ్మేవారు, 15 పైసలు అలా బేడ ఉండేది. మంచి తెల్లగా చాలా స్వచ్ఛంగా పల్లెటూళ్ళల్లో ఉప్పు కొనుక్కుని దాచుకునేవారు. ఇప్పుడు అన్నిటి చోట్ల అంతర్జాతీయంగా ఈ వాణిజ్యం అనేది ఒకటి బాగా ప్రబలిపోయినందువల్ల ఈ సామాన్యులకి తినేటువంటి చిన్న ఇప్పుడు స్వీట్లు లాంటివి కూడా పూర్వం ఉండేవి, ఇవి చేసుకునేవారు. అలాంటివి కూడా ఈ పెద్ద కంపెనీలు వచ్చేసి వాటికి ప్యాకింగ్ పెట్టి ఎంఆర్పి రేట్లు పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. మేము చిన్నప్పుడు యథేచ్ఛగా కొనుక్కొని తినేవాళ్ళం. అవన్నీ అక్కడక్కడ తయారైనవి, ఆ లోకల్గా తయారైనటువంటి స్వీట్లు. ఇప్పుడు అన్నిటికీ కూడా దీనికి వచ్చింది. దాంతోపాటు ఈ ఉప్పు మీద కూడా ఎంఆర్పి రేటు, ఇది ఈ మా ఉప్పు మీరు తింటేనే మీకు జబ్బులు రాకుండా ఉంటాయంటూ లేనిపోని ఎక్కడో 1-2 చోట్ల గాయిటర్ వ్యాధి ఎక్కడో కనపడితే అది మొత్తం ప్రపంచాన్ని అంతా భయపెట్టేటట్టుగా ప్రచారం చేసేసి ఆ ఉప్పు తింటే ఇదిగో ఇలాగే గొంతు మాదలు వస్తాయి అనే భయం పెట్టేసి మేము అయోడైడ్ ఉప్పు తయారు చేస్తున్నాం, ఇది వేసుకోండి ప్రచారం చేసి ఈ బహుళ కంపెనీలు వాటికి తలవొగ్గేటువంటి ప్రభుత్వాలు మొత్తం మీద ఉప్పుని ఏమిటంటే ఇప్పుడు బోళ్ళంతా రేటు 20 రూపాయలు 25 రూపాయలు ప్యాకెట్ తయారైపోతుంది. అంచేది ఇప్పటికైనా గాంధీ గారి మీద గౌరవం కనుక ఉంటే ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలకు తల్లి లాంటిది. అటువంటి సత్యాగ్రహంతో భారతీయులందరినీ ఏకం చేశారు కనుక ఆ ఉప్పు అయినా బాగా ప్రజలకి యథేచ్ఛగా దొరికేలాగా మన దేశంలోనూ ఇతర దేశ కంపెనీలు ఇక్కడికి వచ్చి ఉప్పును అమ్మడం కాకుండా మన దేశంలోనే కుటీర పరిశ్రమలకు ఇచ్చి ఆ ఉప్పుని అతి తక్కువ రేట్లతోటి ఆ గాంధీ గారి మీద గౌరవాన్ని నిలబెట్టేటట్టు అమ్మేలా చేస్తే ఆనందంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మా కస్టమర్ దేవుళ్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెందుర్తి ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బాలాజీ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, పెందుర్తి, విశాఖపట్నం.
ముమ్మపాల గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాసులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గండి వెంకట సత్యనారాయణరావు గారికి, మా జోనల్ ఇన్ఛార్జ్ శాసనసభ మండలి పక్ష నేత ఎమ్మెల్సీ మాధవ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ 50 మందికి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భీమునిపట్నంలో గల పాలకులకు, అధికారులకు, నియోజకవర్గ ప్రజలకు, విశాఖ జిల్లా వైద్యాధికారులకు సాక్ష్యం టీవీ ద్వారా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భీమునిపట్నం నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సాక్ష్యం టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర పుర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర కార్యదర్శి లోకేష్ గారికి, భీమునిపట్నం ప్రజలందరికీ, అధికారులకు, అనాధికారులకు, 3వ వార్డు ప్రజలందరికీ కూడా సాక్ష్యం టీవీ ద్వారా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తమ గ్రామానికి చెందిన దొంగగడ్డ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే ఎంపీ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తామని సిపిఐ పార్టీ నాయకులు కోన లక్ష్మణ హెచ్చరించారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం గెడ్డ వద్ద ధర్నా నిర్వహించిన కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ, సత్యనారాయణపురం పంచాయతీ అనకాపల్లి పట్టణాన్ని ఆనుకొని ఉన్నప్పటికీ సరియైన రహదారులు లేక ఇబ్బందులు పడుతుంటే గ్రామ మధ్యలోంచి దొంగగడ్డ ప్రవహించడం ప్రమాదకరంగా ఉందన్నారు. పంచాయతీలోని సత్యనారాయణపురం, మూలపేట గ్రామాలకు చెందిన ప్రజలు, స్కూలు పిల్లలు వరద వల్ల పెను ప్రభావం సంభవించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నేతలు మారిన రాతలు మారిన పరిస్థితి ఈరోజు మా సత్యనాపురం గ్రామ పంచాయతీకి దాపరించింది. ఎంతమంది నేతలు మారినా సరే సత్యనాపురంలోని ఈ దొంగగడ్డ సమస్య పరిష్కారం కాలేదు. నాయకులు మాత్రం ఎలక్షన్ల ముందు వచ్చి దొంగగడ్డ సమస్య పరిష్కారం చేస్తానని మాత్రమే హామీ ఇస్తూ ఉన్నారు. మరి గ్రామాల్లో పర్యటించేటప్పుడు మాలాంటి పార్టీలు ఎవరైనా వింతపత్రం ఇచ్చేటప్పుడు నాయకులు మైకి పట్టుకుని ఏం చెప్తున్నారంటే దొంగగడ్డ సమస్య పరిష్కారం అయిపోయింది, నిధులు వచ్చి ఉన్నాయని చెప్తున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ దొంగగడ్డ సమస్య అనేది పరిష్కారం కాలేదు. 2015లో అయితే ఉదు తుఫాను వచ్చినప్పుడు, బీభత్సమైన వర్షం వచ్చినప్పుడు సత్యనాపురం, కొత్తూరు గ్రామాలు ములిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఎప్పటి నుంచో అనేక దఫాలుగా సిపిఐ పార్టీ మరి ఇతర అన్ని రాజకీయ పార్టీలతో కలిపి మరి ఈరోజు మన అనకాపల్లి మండలంలోని సత్యనాపురం గ్రామ పంచాయతీలోని సత్యనాపురం గ్రామం వద్ద గల దొంగగడ్డ అనే సమస్య మీద ఈరోజు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ దొంగగడ్డను దాటుకొని సత్యనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనాపురం, మూలపేట అనే 2 గ్రామాలు, అదేవిధంగా సుమారుగా 7-8 కాలనీలకి ప్రజలు నిత్యం అనకాపల్లి నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఈ దొంగగడ్డ అత్యంత ప్రమాదకరంగా ఉండి గతంలో చాలామంది దీనివల్ల ప్రమాదాలకు గురి కావడం జరిగింది. గతంలోనే అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మేమంతా ఐక్యంగా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. మా సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. కాబట్టి మా గ్రామాల యొక్క ప్రధాన సమస్య అయిన దొంగగడ్డ సమస్య పరిష్కారం కోసం ఈరోజు సిపిఐ, బీఎస్పీ, తెలుగుదేశం, జనసేన, ఆమ్ ఆద్మీ అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక ఐక్య వేదిక మీదకి వచ్చి ఈ సమస్య కోసం మేము ఈరోజు పోరాటం ప్రారంభించడం జరిగింది. మరి ఈ పోరాటం ఈ సమస్య యొక్క శాశ్వత పరిష్కారం అయ్యేంత వరకు కూడా సాగుతూనే ఉంటుందని ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. సత్యనారాయణపురం గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న దొంగగడ్డ సమస్యను పరిష్కరించాలి. పలు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న దొంగగడ్డ సమస్యను పరిష్కరించాలి. పద్మనాభ మండల ప్రజలకు మరియు రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్ గారికి మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా పద్మనాభ మండలం తరఫున మా జిల్లా ప్రజలకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సాక్ష్యం టీవీ తరఫున తెలియజేసుకోవడం జరుగుతుంది. పద్మనాభ మండల గ్రామ ప్రజలందరికీ, నా శ్రేయోభిలాషులకు, నా అభిమానులకు అందరికీ, మరి ముఖ్యంగా నా ప్రీతమ నాయకులు అవంతి శ్రీనివాసరావు గారికి సాక్ష్యం టీవీ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందువల్ల సింపేశ్వరి ఫౌండేషన్ తరఫున మరియు నా తరఫున
ఆగస్టు 15 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమిలి ప్రజలకు మరియు అధికారులకు మరియు రాజకీయ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అధికారులకు, భీమిలి పట్టణ ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ కొక్కిరి అప్పన్న, భీమిలి 3వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. కుటుంబ సభ్యులకి, నా మిత్రులకి, నా తోటి న్యాయవాదులకి, మా ప్రియతమ నేత అన్నంరెడ్డి అదీప్ రాజు గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రీతం నేత విజయసాయి రెడ్డి గారికి సాక్ష్యం టీవీ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒకరి రక్తదానం మరో ఇద్దరి ప్రాణదానం అవుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెందుర్తి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఏఎస్ రాజా సంస్థ ద్వారా ప్రజల ప్రాణరక్షణ కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్న పెందుర్తి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ రఘుపాత్రుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ముమ్మన దేవుడు, గొర్లె రామనాయుడు, ఎల్బి నాయుడు, మెంట మహేష్, చిక్కాల సతీష్, రోమాల నూకరాజు, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయో అన్నీ ప్రభుత్వం మీద భారం వేయకుండా ఆ అసోసియేషన్ ద్వారా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి మంచి చెడు చూసుకునేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ముందుగా అభినందిస్తూ, మరి వారు ఈ అసోసియేషన్ ద్వారా నిత్యం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నటువంటి కండక్ట్ చేయడం అన్నటువంటిది మనకు తెలుసు. మరి ఇది సుమారుగా 19వ ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ను పెట్టడం, మరి నేను కూడా ఇది 4వసారి మరి ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు పెడుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం ఇది 4వసారి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా ఒక మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి ఒక మంచి ఆలోచనలతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా వాళ్ళకి మన వంతు సాయం చేయాలి అనేటువంటి మంచి భావనతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి వాళ్ళకి సహకరించినటువంటి ఏఎస్ రాజా బ్లడ్ డొనేషన్ క్యాంప్ వారికి, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఏదైతే బ్లడ్ డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాక్ష్యం టీవీ ద్వారా విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ సభ్యుడు మమ్మల్ని దేవుని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే ట్రేడ్ యూనియన్ సభ్యులకు, యువతకు, మహిళలకు, అలాగే భీమిలి నియోజకవర్గం ప్రజలకు సాక్షి టీవీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మండలం తుమ్మపాల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అలాగే శ్రేయోభిలాషులకు, గ్రామ పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం సుఖంగా సంతోషంగా జరుపుకోవాలని తుమ్మపాల ప్రజలందరికీ కోరుకుంటూ ఇట్లు మీ నాయుడు బాబు. రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి మరియు భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా తోటి యూత్కి సాక్ష్యం టీవీ ద్వారా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తోటి సోదరులు నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇంకపాల గ్రామ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మినిస్టర్ గారికి, నాతోటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సహచర సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.